ప్రైజ్ లార్డ్. యేసయ్య నామంలో మీకు అందరికి కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. ఇది కాల సమయమైన దేవుడు ఇచ్చినట్టు మనకి శ్రేష్టమైన సమయాన్ని, ప్రాణాన్ని, ప్రాప్తాన్ని బట్టి, దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మన పట్ల ఈరోజు ఉదయకాలంలో నీతో ఒక మాట మాట్లాడాలని దేవుడు ఆశిస్తున్నాడు. శ్రద్ధగా దేవుని మాట విను. దానివల్ల నువ్వు కూడా ఆశ్రయించబడతావు. నీ వల్ల దేవుడు కొన్ని కార్యాలు చేయటానికి నేను రక్షించుకోవాలని చెప్పి దేవుడు నీ ద్వారా కొన్ని ఆత్మ రక్షించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నామంటే ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో ఏం చెప్తాడో దాన్ని చేయడని చెప్పింది. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయండి అంటుంది. ఆయన ఏమి చెప్తాడో అది మనం చేసేవారం ఉండాలా. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నాం. అవును, ఈరోజు రక్షించబడిన నువ్వు, దేవుని తెలుసుకున్న నువ్వు, దేవుని సేవలో ఉంటున్న నువ్వు ఇంకా రక్షించబడలేదా? నువ్వు రక్షించబడటానికి, నీ ద్వారా అనేక మంది రక్షించబడడానికి దేవుడు ఒక గొప్ప ఉద్దేశించి ఉన్నాడు. ఆ ఉద్దేశము నీకు నీ ద్వారా నెరవేర్చాలని చెప్పి దేవుడు ఉద్దేశిస్తున్నాడు. అనేక మంది నీ ద్వారా రక్షించబడాలని చెప్పి ఉద్దేశిస్తున్నాడు. అందుకే ఆయన తల్లి పరిచారం చూసి ఆయన మీతో ఏం చెప్తాడు అది చేయని అంటున్నాడు. ఈరోజు ప్రేమటులారా మనం గమనించినట్లయితే నిర్గమకాండం మనం 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. 17వ వచనాన్ని, ఆ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవాలని చెప్పాను. ఇక్కడ దేవుడు మోషేతో ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఉదయకాలంలో ఈ కర్రను చేత పట్టుకొని దానితో అసూచక్రియలు చేయవాలని చెప్పాడు. ఇక్కడ దేవుడు మోషేతో ఒక స్పష్టమైన మాటలు చెప్తున్నాడు. ఏమంటాడంటే, ఐగుప్తులో నా ప్రజలు ఇశ్రాయేలీయులు మరి బానిసలుగా ఉన్నారు, బ్రతుకుతున్నారు. నీవు ఐగుప్తుకి వెళ్ళి ఆ ఐగుప్తులో ఉన్నట్టు ఇశ్రాయేల్ విడిపించుకొని తీసుకురావాలా, అది నీతో చెబుతున్నానని చెప్పి మరి దేవుడు మోషేతో చెప్తే, మోషే చాకులు చెప్పాడు. మనం 10వ వచనం నుంచి మీరు గమనించుకోండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం మీరు గమనించుకోండి. ఎన్నెన్నో మరి సాకులు చెప్పాడు. నేను మాట్లాడే నేర్పను కాదు, నా పెదవుల మందంగలేవాడిని, మరి నా వల్ల కాదు అని చెప్పి ఏదేదో చెప్పాడు. ఈరోజు దేవుని వాక్యానికి అంగీకరించమని, లేక దేవుని మనం చేయమని, దేవునిలో మరి ఉండమని చెప్తే అనేక సాకులు చెప్తున్నారు. అయితే మోషే కూడా కొన్ని సాకులు చెప్పాడు. అయినా దేవుడు మోషేతో స్పష్టంగా చెప్పాడు ఏమంటే, నువ్వు దేవుని పని చేయాలా, నేను చెప్పింది నువ్వు చేయాలని చెప్పి దేవుడు చెప్పినప్పుడు దాన్ని అంగీకరించాడు మోషే. అంగీకరించి మరి నీతో కూడా నీ అన్న ఏంటి అహరోను కూడా వస్తాడు, నువ్వు అతనికి దేవుడిగా ఉంటావు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి మోషేతో చెప్తున్నాడు. చెప్పిన మాట మోషే అంగీకరించి ఈ 17వ వచనం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవాలని చెప్పాను. ఏం చెప్పాడంటే, ఈ కర్రను చేత పట్టుకొని నువ్వు వెళ్ళి నీతో చెప్పిన సూచక్రియలు చెయ్యి. ఏం సూచక్రియలు? ఐగుప్తులో 10 తెగులు దేవుడు మోషే ద్వారా రప్పించాడు. ఇశ్రాయేలు బానిసలు ఉంటే వారిని నిర్పించడానికి ఫరో కఠినంగా పరుచుకున్నప్పుడల్లా 10 తెగులు రప్పించి 10 తెగుల ద్వారా మరి ఐగుప్తులని నాశనం చేశాడు దేవుడు. ఇది ఎవరి ద్వారా చేయించాడంటే, దేవుడు మోషే ద్వారా చేయించాడు. మోషేతో చెప్పినప్పుడు, నువ్వు ఈ కర్ర చేత పట్టుకుని పో, ఈ కర్ర ద్వారా నువ్వు గొప్ప అద్భుతాలు చేస్తావని చెప్పి దేవుడు మోషేతో చెప్పినప్పుడు మోషే మాట అంగీకరించి వెళ్ళాడు. అందుకే యోహాను సువార్తలో మనం 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన తల్లి పరిచారకులను చూస్తే ఆయన మీతో ఏం చెప్తాడో అది. ఈరోజు మోషేతో ఏం చెప్పాడో అనేక మంది బానిసలుగా అనేక మంది నశించిపోతున్నారు. దేవుని బిడ్డలు వాళ్ళని రక్షించాలని చెప్పాడు. ఈరోజు నీది కూడా అదే చెప్తున్నాడు. ప్రేమంటే వాళ్ళారా,
దయచేసినండి. ఈరోజు నీతో కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఉదయ కాలంలో నువ్వు కూడా రక్షించాలి, అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించాలి. అది నీ మీద భారం ఉన్నది, అది నీకు బాధ్యతగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అలా చేసినప్పుడు నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే ఒక గొప్ప వ్యక్తిగా, ఆనాడు ఇశ్రాయేలుకి ఒక గొప్ప వ్యక్తిగా మోషేను దేవుడు ఏం చేశాడు, గొప్ప నాయకుడిగా చేస్తాడు. అందుకే నీతో చెప్తున్నాడు, నిన్ను కూడా ఒక గొప్ప నాయకుడిగా చేయాలని చెప్పి దేవుడు ఉద్దేశించి ఉదయకాలంలో నీతో మాట్లాడు. దేవుడు చెప్పింది చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. చక్కటి మాటల ద్వారా మనం బలపరుస్తున్నావు, నడిపిస్తున్నావు. అనేక మంది రక్షించబడటానికి కార్యం చేయమని, అనేక మందిని వాడుకోమని, వాక్యం స్థిరపరిచి బలపరచమని, సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.